అంటే ఇది నేను వేరే విధంగా ఆలోచన చేస్తాను. నేను అమెరికా క్రమేపీ ప్రపంచం నుంచి వాళ్ళ ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఆ కెపాసిటీ తగ్గిపోతోంది. దానివల్ల వాళ్ళు అంటే ప్రపంచ 900 స్థావరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అవన్నిట్లో కూడాను వీళ్ళు ప్రెజెన్స్ పెట్టుకుని వాళ్ళకి యుద్ధాలు చేసేటువంటి శక్తి వాళ్ళు క్షీణిస్తోంది. కాబట్టి క్రమేపీ కొన్ని థియేటర్స్ నుంచి తగ్గిపోదాం అన్నటువంటి ఒక ఆలోచన. మనకు గత సంవత్సరం డిసెంబర్ లో వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఒక పాలసీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏమన్నారంటే అమెరికా ఫస్ట్ అని అన్నారు. అంటే అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ప్రాంతంలో మన ఆధిపత్యాన్ని మనం ముందు నిరూపించుకోవాలి. ఇక్కడ ప్రపంచంలో ఏమైనా దానికి తర్వాత సెకండ్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నటువంటిది ఒక డాక్టరీన్ వాళ్ళు రిలీజ్ చేసింది. అందుకనే దాని ఆధారంగానే ఇమ్మీడియట్ గా ఒక వారం 10 రోజుల్లోనే నికోలస్ మడోరోని ఎత్తుకుపోయారు. ఆ ప్రాంతంలో కొలంబియాలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ సమర్థించినటువంటి వ్యక్తే ఈ రోజు అక్కడ గెలవడం అనేది మనం చూసాం. అలాగే షావియర్ మిలే, ఎనీవే అతను డొనాల్డ్ ట్రంప్ యొక్క మిత్రుడే. కాబట్టి అక్కడ మొత్తం నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో వాళ్ళ ప్రభావమే ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. అందుకనే పదే 51st స్టేట్ అని కెనడా అనడం ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి అమెరికా విత్డ్రా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా గతంలో ఉన్నటువంటి ఆలోచన నుంచి విత్డ్రా అవుతున్నారు. ఇండో పెసిఫిక్ అనేది వాళ్ళకు అవసరం. కాబట్టి వాళ్ళ అవసరం దృష్ట్యా వాళ్ళు గతంలో ఇండో పెసిఫిక్ అని పేరు పెట్టుకున్నారు. ఈ రోజు భారతదేశానికి వాళ్ళు ఈ ఇండియన్ ఓషన్ రీజన్ అప్పచెప్పేశారు. కాబట్టి ఇండియా అన్నది ఇండో పెసిఫిక్ నుంచి తీసేసుకున్నారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పెట్టుకున్నారు. మనం దాన్ని ఇండో పెసిఫిక్ అయితే ఏంటి, పెసిఫిక్ అయితే ఏంటి, సెంట్రల్ కమాండ్ అయితే ఏంటి, మనం చేయాల్సింది మనం చేసుకుంటాం. హిందూ మహాసాగరం, ఇండియన్ ఓషన్ సంబంధించి పెద్దన్న పాత్ర మనమే పోషిస్తాము. ఇక్కడ ఠేకేదారులు మనమే, చాలా క్లియర్. అమెరికా దీన్ని రియలైజ్ చేసి క్రమేపీ మనకు వాళ్ళు అప్పచెప్పడం మనం చూసాం. జో బైడెన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మోదీ గారిని పిలిచి మనకు అక్కడ వైట్ హౌస్ లో స్పెషల్ గెస్ట్ కింద పిలిచారు. పిలిచినప్పుడే మనకు ఆ మెసేజ్ వెళ్ళిపోయింది, మనకు వచ్చింది అది. అందుకనే మనం దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసామంటే మోదీ గారు పపువా న్యూ గినీకి వెళ్ళారు. తర్వాత మనము మన ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ ఇస్తున్నాము, వియట్నాం కి ఇస్తున్నాము, ఆసియాన్ దేశాలతోటి మనం కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. మన నేవల్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక చైనా భయపడి దగ్గరగానే వాళ్ళు కూడా దీన్ని ట్రైనింగ్ చేస్తూ కూడా వచ్చారు. అలాగే మనం ఐఎన్ఎస్ కిర్పాన్ అనేది మనం వియట్నాం కి దానం చేశాము. మన సబ్మరీన్స్ ఈ పోర్ట్స్ అన్ని తిరుగుతున్నాయి. అలాగే మనకు ఆఫ్రికా ఈస్ట్ కోస్ట్ లో కూడా మనం చూస్తే కనుక మనకు జయశంకర్ గారు వెళ్ళొచ్చారు. అక్కడ మన అవుట్ రీచ్ అనేది విపరీతంగా ఉంది. మోదీ గారు ఇప్పుడు సీషెల్స్ వెళ్ళొచ్చారు. మనకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి చైనా చెప్పుకుంటుంటే మనమేమో డైమండ్ నెక్లెస్ అని మనం పేరు పెడుతున్నాం. మనకు డుకాం పోర్ట్ దగ్గర నుంచి తీసుకొని సీషెల్స్, తర్వాత మనకు అగిలిగా పోర్ట్ మనకు మొరిషియస్ లో మనం కూడా మనకి తక్కువ తిన్న వాళ్ళమేం కాదు. కాబట్టి మన శక్తి చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు సొమాలి పైరట్లు కావచ్చు, లేదా హౌతీలు కావచ్చు, వీళ్ళ నుంచి రక్షించేటువంటి ఏకైక శక్తి భారతదేశం. అంతేకాదు మనం ఈరోజు వెనేజులాకి వెళ్ళాం. మనం వెనేజులాలో భూకంపం వస్తే అక్కడ మనం ఫీల్డ్ హాస్పిటల్ కట్టగలిగాం. అమెరికా చేయట్లేని పని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అమెరికా క్షీణిస్తుంటే మనం పెడుతున్నాం. కాబట్టి ఇండో పెసిఫిక్ కమాండా వాడి అవసరాల కోసం వాడు పెట్టుకుంటున్నాడు. మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం బ్రౌన్ వాటర్ నేవీ అనేవాళ్ళు, మన సరిహద్దులు కావాలనుకుంటే చాలు అనుకునేటువంటి భావజాలం ఉండేది మనకి. ఈ రోజు బ్లూ వాటర్ నేవీగా తయారైంది. 10 షిప్పులు మనవి అక్కడ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూడా భయపడి వాళ్ళు మనకు బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీలో వాళ్ళు దాచిపెట్టుకున్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిన షిప్పులు మనమే వెళ్ళి ఇరాన్ యుద్ధంలో అప్పుడు కూడా. కాబట్టి మనమే ఈరోజు ఒక విధమైనటువంటి శక్తి ఈరోజు అమెరికా కంటే కూడా ఈ ప్రాంతంలో మన ప్రభావం చూపించగలిగిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. బ్లూ వాటర్ నేవీ దీన్ని దాటి మనం నెక్స్ట్ ఇండియన్ ఓషన్ కి పెసిఫిక్ ఓషన్ కి మధ్యలో చాలా ప్రాంతం ఉంది. ఈ రెండింటిని ఇండియన్ ఓషన్ కింద ఇండో పెసిఫిక్ కింద మనం జమగట్టడానికి వీల్లేదు. మధ్యలో మనకు సౌత్ చైనా సీ ఉంది, ఎల్లో సీ ఉంది, అండమాన్ సీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు జపాన్ సీ ఉంది, చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా అమెరికా దీన్ని పెసిఫిక్ కమాండ్ కింద వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరే. చైనానికి హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ హ్యాండిల్ చేయాలి. పెసిఫిక్ ఓషన్ అనేది అమెరికా రక్షణ కోసం వాళ్ళు వాడుకోవాలి. వాళ్ళ కాలిఫోర్నియా, వాళ్ళ వెస్ట్ కోస్ట్ కి సంబంధించి వాళ్ళ ప్రాబ్లం అది. కానీ ఇక్కడ ఉన్నటువంటివి మనకు ఫిలిప్పైన్స్, తర్వాత దీవులు ఉన్నాయి. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్ అయితే సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్ వనువాటు, కిరిబాటి, ఫిజీ, మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఈ దీవులన్నీ ఏవైతే ఉన్నాయో
దీని నుంచి అమెరికా ప్రభావం తగ్గుతోంది. కాబట్టి దీనిని వాళ్ళు పసిఫిక్ కమాండ్ కింద చెప్తే లాభం లేదు. మనం ఈ రోజు ఇండియన్ ఓషన్ రీజన్ లో మన ప్రభావం పెంచుకుంటున్నాము. సెకండ్, ఈ ప్రాంతం అంతా కూడా మనం టేక్ ఓవర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. రాబోయే దశకంలో ఈ ప్రాంతం అంతా అమెరికా పక్కకు బయలుదేరుతుంది, మనం పెడతాం. అందుకనే ఈ రోజు జపాన్ భారతదేశంతో మైత్రి పెట్టాడు. షిన్జో అబే క్వాడ్ చేశాడు అంటే కనుక దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. అమెరికా మీద భరోసా లేదు వీళ్ళెవరికి కూడా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అమెరికా వాళ్ళ పక్షాన నిలబడదు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి భారతదేశంతో మైత్రి పెట్టుకోవాలి. అన్ఫార్చునేట్ గా భారతదేశం యొక్క నైజం ఏంటంటే, మనం ఇంకొకరి యుద్ధం మనం పార్టిసిపేట్ చేయం. వాళ్ళ కోసం